Hello everybody, welcome back to my channel Vlog Canada. This is Prahalika Myakala. If you're watching this channel for the first time, do not forget to hit like, share and subscribe. So ivala we're going to fireworks anachu. So when you're going to a place where you have to stand out for like few hours, Canada lo ఇది must. మనం layers బట్టలు వేసుకోవాలి and let's start a journey. Welcome to my channel. I've been already. Yeah, Vlog Canada. And also my Instagram handle Prahalika_Myakala. Do not forget to hit follow button there so that you get all sorts of updates. And also నాకు ఒక డౌట్, మనం న్యూ ఇయర్ అనగానే వి స్టార్ట్ హ్యావింగ్ అవర్ ఓన్ న్యూ రెజల్యూషన్స్. అంటే జిమ్కి వెళ్ళిపోవాలి, ఫిట్ అయిపోవాలి. త్రూ అవుట్ ద ఇయర్ ఉండనివన్నీ మనకు అప్పుడే వస్తాయి కదా. మీకు కూడా అట్లాంటి రెజల్యూషన్స్ ఏమన్నా ఉన్నాయా? మై రెజల్యూషన్ ఫర్ దిస్ ఇయర్ ఈస్ టు బీ మైండ్ఫుల్ అండ్ నాట్ టు బీ టూ హార్డ్ ఆన్ మై సెల్ఫ్. అంటే నేను ఏదైనా చేసినప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ దాన్ని మళ్ళీ నేను ఎందుకు ఇట్లా చేస్తున్నా, ఆర్ ఇఫ్ ఐమ్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్, ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ డౌట్స్ అనమాట. సో కొంచెం తగ్గిద్దాము అని అనుకుంటున్నా ఇయర్. నా రెజల్యూషన్ ఆల్సో ఐ వాంట్ టు బికమ్ ఫిట్. లాస్ట్ ఇయర్ అంతా ఐ బీన్ సో లేజీ. కోవిడ్ వల్ల ఆబ్వియస్లీ అందరము ఇంట్లో ఉంటున్నాం కదా, వి బికమ్ సో లేజీ. సో ఇయర్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ సంథింగ్ దట్ విల్ హెల్ప్ మై మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో ఫిజికల్ హెల్త్. What are yours? Comment down below. Let's get going. See you at Niagara. On the way కూడా దారిలో కనిపించేవన్నీ చూపించడానికి ట్రై చేస్తాము. అండ్ అంతే, ఇంకా ఆయన ఏం లేదు, వెళ్ళిపోదాం పదండి. సో మా మిడ్వే స్టాప్ ద బిర్యానీ వాలా కేంబ్రిడ్జ్ అనే ప్లేస్లో we took some takeout. This is chicken manchuria. Actually one of the nice, అంటే కొంచెం మన ఇండియన్ రెస్టారెంట్ టేస్ట్ వస్తాయి అన్నమాట ఇవి. అరే ఇది ఓపెన్ చేయడానికి రావట్లేదు. వాట్ ఎల్స్ డి వి టేక్? బిర్యానీ 2, పల్నాడు చికెన్ బిర్యానీ. అండ్ దే ఆల్సో గివ్ us some plates and spoons కార్లో తినడానికి. ఇప్పుడు ఆన్ ద వే. మా ఆత్రంలో తినక ముందుకే మొత్తం వీడియో తీసుకోముందుకే తినేసినాము. బట్ దెన్ ఇట్ ఈస్ వెరీ యమ్మీ. మీరు కూడా ఎవరైనా కిచెనర్ వాటర్లో కేంబ్రిడ్జ్ రీజన్స్లో ఉంటే డూ నాట్ ఫర్గెట్ టు ట్రై దిస్. అసలు టెంపరేచర్స్ అన్నీ లైక్ నెగటివ్స్లో ఉంటున్నాయి కదా. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి రివర్, ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అనుకోండి, వెళ్ళడానికి మనకు లేదు. బట్ ఎంత ఫ్రోజన్, పైన లేయర్ అంతా ఫ్రోజన్ ఉంటుంది. ఆల్సో కొన్ని లేక్స్, పాండ్స్ మీద పీపుల్ విల్ స్కేట్. కొంచెం థిక్ ఐస్ లేయర్ ఫామ్ అవుతుంది కదా, లైక్ -20, -30 degrees అట్లా ఉన్నప్పుడు. ఆల్సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసారు అందరూ. లుక్ ఎట్ దెమ్, దే హ్యావ్ లైక్ స్మాల్ పార్టీ అండ్ వివింగ్ అస్ అ హాయ్, విషింగ్ అస్ న్యూ ఇయర్. మేము ఇప్పుడు నాయగరా వెళ్ళే రూట్లో యాక్చువల్లీ ఇందాక బిర్యానీ పిక్ చేసుకున్నాం కదా తినడానికి అని చెప్పి. మనం ఇక్కడ ఇండియాలో లాగా రోడ్ పక్కన ఎక్కడంటే అక్కడ ఆపేసుకుని లైక్ తినడానికి ఆప్షన్ ఉండదు అనమాట. లైక్ పోలీస్ వాళ్ళు, ఎవరైనా పెట్రోల్ వాళ్ళు, దిల్ ఫైన్ అస్, అంటే రీజన్ లేకుండా లైక్ తినడానికి రోడ్ పక్కన ఆపుకున్నాము అని. సో వి స్టాప్డ్ అట్ రాక్ టౌన్ బెర్రీ ఫార్మ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. లైక్ ఒక లోకల్ ఇక్కడ ఊర్లలో, మేము వెళ్ళేది కంట్రీ రోడ్లో ఇప్పుడు. సో కంట్రీ రోడ్స్లలో ఫార్మర్స్ మార్కెట్స్ అట్లాంటివి ఉంటాయి. మన దగ్గర మండే మార్కెట్ అట్లా వెజిటబుల్ మార్కెట్స్ ఉంటాయి కదా. సో ఫార్మర్స్కి సెపరేట్ మార్కెట్స్ ఉంటాయి. అక్కడ ఒక బెర్రీ ఫార్మ్ అనే ప్లేస్లో లైక్ పార్కింగ్ లాట్లో వి జస్ట్ స్టాప్ బై అండ్ దెన్ హ్యావింగ్ అ ఫుడ్. సో మనం బేసిక్గా నయాగరాకి వెళ్ళే లోపు వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ టూ మెనీ స్టాప్స్. ఇప్పుడు నేను వాల్మార్ట్ లోపలికి వచ్చిన, ఎందుకు అని అంటే నీజల్ డీకంజెస్టెంట్ కావాలి, చాలా బ్లాక్ అయిపోతుంది నోస్ అని చెప్పి. అండ్ ఐమ్ సర్చింగ్ ఫర్ ద ఫార్మసీ. ఇది సూపర్ సెంటర్, సో దిస్ ఇస్ లైక్ సూపర్ హ్యూజ్. నేను ఒకవేళ వాల్మార్ట్ టూర్ అంటే ఏమేమి దొరుకుతాయి మన ఇండియన్ అండ్ ఇక్కడ ఐటమ్స్, ఇఫ్ యూ వాంటెడ్ టు సీ కింద కమెంట్ బాక్స్లో చెప్పండి, దెన్ ఐ కెన్ డూ దాట్. అండ్ ఐమ్ సర్చింగ్ ఫర్ ఫార్మసీ. ఎవరైనా అడుగుదాము. ఇప్పుడు నేను ఆ ఎంట్రన్స్లో వచ్చిన, ఇప్పుడు నా ఫార్మసీ వచ్చి ఇంకొక లిటరలీ ఎండింగ్లో ఉంది. ఇట్స్ రైట్ ఇఫ్ యూ సీ
ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. Yay, the chocolates, the most famous chocolates. ఒక చిన్న ఓవర్వ్యూలో చెప్పాలి అని అంటే లైక్ యూ గెట్ క్లోత్స్, all kinds of sanitary stuff and medicines and food and grocery and homeware, like everything, household related stuff, hair, etc. So ఒకవేళ if you want me to do a vlog, కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇక్కడ ఓటీసీ డ్రగ్స్ అండ్ నాన్ ఓటీసీ డ్రగ్స్ అని ఉంటాయి అన్నమాట. అండ్ వాళ్ళు దేని కేటగిరీస్కి అవి ఇట్లా రెడీ పెట్టుంటారు, కిడ్స్కి, అడల్ట్స్కి, కోల్డ్ అండ్ ఫ్లూ అట్లా. సో ఇప్పుడు నీజల్ డికంజెస్టెంట్ కోసం వచ్చినాం కాబట్టి వీఆర్ లైక్లీ గోయింగ్ టు టేక్ దిస్. మళ్ళీ ఇంకొక స్టాప్, తిండి తిన్నాం, బిర్యానీ తినేసినాం కదా. సో వీఆర్ టేకింగ్ బిర్యానీ, తర్వాత చాయ్ ఇన్ రాయల్ పార్క్. అండ్ చాలామంది అడిగినండి ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా మనకి, స్ట్రీట్ సైడ్ ఫుడ్, పానీపూరి అట్లాంటివి అని చెప్పి. సో మోస్ట్లీ నేను చూసినదైతే రాయల్ పాన్ అని లైక్ ఈ ఫ్రాంచైజీ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. వీళ్ళ దగ్గర మన లైక్ స్నాక్ ఐటమ్స్ అట్లాంటివి, పాన్, ఫలూడా, చాట్ అట్లాంటివన్నీ దొరుకుతాయి. మీరు కూడా ట్రై చేయండి ఇఫ్ యూర్ హియర్. ఇండియాలో మనం టీ తాగడానికి రోడ్ సైడ్ బండిలు అట్లా అక్కడ దగ్గర ఆగినప్పుడు మనకు నార్మల్గా చాయ్ అంటే లైక్ లిటరల్లీ ఆల్రెడీ షుగర్ వేసి ఉంటుంది, మనం నార్మల్గా తాగుతాం కదా. ఇక్కడ అట్లా ఉండదు, వాళ్ళు సెపరేట్గా ఇట్లా అంటే ఓపెన్ చేసేసిన సాషెట్. సో ఈ సాషెట్స్లో షుగర్ ఇస్తారనమాట. సో మనకి ఎంత కావాలో మనం వేసుకొని మనము మిక్స్ చేసుకోవచ్చు. అండ్ స్టిరర్ కూడా ఇస్తారు మనకి. ఆల్సో అ లిటిల్ స్లీవ్, దీన్ని స్లీవ్ అని అంటారు. సో మన కప్కి మనము వేడిగా ఉన్నప్పుడు పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవి టిమ్ హార్టన్స్ కానీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఎక్కడ టీ తీసుకున్నా కూడా స్లీవ్స్ మ్యాండేట్ అంటే ఇస్తారు, మనం అడిగితే, అడగకపోతే ఇయ్యారనుకోండి. సో యా, ఇక్కడ మనకి షుగర్ టీలో వేసియరు అనేది మొత్తం దీనికి మోరల్ ఆఫ్ ద స్టోరీ. సో నేను నయాగరాకి రావడం ఇస్ సమ్వేర్ అరౌండ్ లైక్ ఇది 12th or 13th టైం. బట్ నయాగరా విల్ నెవర్ అప్సెట్ యూ. అది ఎవ్రీ టైం కొత్తగానే కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ వీఆర్ ఎంటరింగ్ ద క్లిఫ్టన్ హిల్ డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ నయాగరా డిస్ట్రిక్ట్. సో ఇక్కడికి ఎంటర్ అవుతూ ఉంటేనే న్యూ ఇయర్ వైబ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. లైక్ యూ సీ ఎవ్రీబడి పార్టీయింగ్. అండ్ యా, ఈ క్లబ్ 7 అనేది చాలా ఫేమస్ అంట, ఎప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఉంది. అండ్ లైక్ పీపుల్ స్టిల్ ప్రిఫర్ టు గో దేర్ ఫర్ పార్టీయింగ్ అని. బట్ సిన్స్ ఇట్స్ కోవిడ్ వీ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టీయింగ్ ఆర్ లైక్ మీటింగ్ అప్ విత్ పీపుల్. వీలైనంత వరకు చాలా దూరం అండ్ సేఫ్గా ఉన్నాము. అండ్ స్కై వీల్ చూడండి ఎంత లైట్ అప్ అయ్యే ఫాగ్ మిస్ట్లో ఎట్లా కనిపిస్తుందో. బ్లాగర్ శ్రీయావాస్ గారు, Lucky wanted to do this for a very long time and it's open, so we're going to do this. Shriyavas, ఆ ట్రాఫిక్ చూడండి ఒక్కసారి. లైక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అని ఎక్కడెక్కడ కొంతమంది అయితే 4 hours 5 hours డ్రైవ్ చేసుకుంటూ వస్తారనమాట నయాగరాకి. సో మీకు ఇక్కడ కనిపించే జనాలలో ఒక 20-30% మాత్రమే దే విల్ స్టే ఇన్ ద నయాగరా రీజియన్ ఓ చుట్టుపక్కల ఉన్న హోటల్స్లో. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు మరి అని అంటే దే విల్ గో బ్యాక్ టు దేర్ ప్లేసెస్ డ్రైవింగ్ బ్యాక్ ఆ నైట్ లానే. లేదు అని అంటే ఏదైనా కొంచెం ఫార్దర్ డిస్టెన్స్లో అట్లా ఉండడానికి ట్రై చేస్తారు. ఒకవేళ ఇఫ్ దే ఆర్ లైక్ 5 hour drive or 6 hour drive అట్లా అనుకున్నప్పుడు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ స్ట్రీట్ ఇస్ కాల్డ్ ద పార్టీ స్ట్రీట్ ఆఫ్ నయాగరా. ఎంత లైటింగ్స్ ఉంటాయి అని అంటే లైక్ లిటరలీ నేను కెనడాకి వచ్చి 3 years and plus 3.5 years అయింది. ఇంత రష్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే నేను పాస్ట్ 3 yearsలో నేను న్యూ ఇయర్కి కానీ ఫైర్ వర్క్స్కి నేను నయాగరాకి రాలేదు. నేను ఫస్ట్ టైం వచ్చిన అనమాట ఇక్కడికి. సో లైక్ ఇట్ వాజ్ డిఫరెంట్ వైబ్ అని చెప్పొచ్చు బేసిక్గా, అంతమంది జనాలు కనిపిస్తుంటే. అండ్ లాస్ట్ 2 yearsలో కోవిడ్ వల్ల అయితే మనకి ఎక్కడ మనుషులే కనిపించలేదు కదా. సో ఇంతమంది కనిపించినప్పుడు లైక్ ఇట్ వాజ్ లైక్ ఫెస్టివల్, నాకు ఒక పండుగలాగా అనిపించింది మొత్తము. ఇండియాలో కూడా సెలబ్రేషన్స్ అన్నీ మిస్ అవుతున్నాము ఇక్కడ ఉండి. నేను ఇండియా వచ్చి కూడా 2 years అయింది ఆల్మోస్ట్. సో ఇట్ వాజ్ వెరీ నైస్ కొంచెం హ్యావింగ్ లక్కీ హియర్. అండ్ దెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు షో హర్ ఆల్ అరౌండ్. సో ఇక్కడ కెసినోస్, ఫుడ్ ప్లేసెస్, డ్రింక్ ప్లేసెస్, పార్టీ ప్లేసెస్,
రైడ్స్ అట్లా అన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మీకు ఈ మూవీ ల్యాండ్ అని కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ నథింగ్ బట్ వ్యాక్స్ మ్యూజియం అనమాట. సో సెలబ్రిటీస్ సెలీనా గోమేజ్ కానీ లైక్ ఆల్ ఇక్కడ అమెరికన్ సెలబ్రిటీస్, మన ఇండియన్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారని నేను విన్నా. ఐ హ్యావెంట్ బీన్ టు ద ప్లేస్ దో. మూవింగ్ కార్లో యాక్చువల్లీ సన్ రూఫ్ ఓపెన్ చేయొద్దు అనమాట కెనడాలో. సో యూ గైజ్ విల్ మిస్ అ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ వ్యూస్. అండ్ హియర్ ఐ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇదంతా చూపిస్తున్నాను నేను మీకు. సో దిస్ వన్ రైట్ హియర్ ఇస్ casino. There is so much footage నా దగ్గర, ఆల్మోస్ట్ లైక్ 2 hours ఫుటేజ్ ఉంది. నేను దాన్ని ఎంత క్రాప్ చేసినా కూడా మీకు ఒక 20 minutes వీడియోలో నేను ఇవ్వలేను. కాబట్టి ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఆఫ్ మేకింగ్ దిస్ వ్లాగ్ ఇన్ టు 2 parts, part 1 and part 2, సో దట్ మీరు నేను ఎంజాయ్ చేసింది కూడా మిస్ అవ్వద్దు, ఆర్ యూ కెన్ సీ ద బ్యూటీ ఆఫ్ ఆల్ ది సెలబ్రేషన్స్ అనుకున్నా. సో ఇంకొకటి ఏంటి అంటే, మేము నయాగరా ఫాల్స్లో 31st నైట్ రోజు స్టే చేద్దాము అని అనుకునండి. ఆ ఫైర్ వర్క్స్ కూడా ఇప్పుడు మీకు ఎదురుగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఇప్పుడు ఈ లైటింగ్స్ కాకుండా వెనకాల ఉన్న బిల్డింగ్స్. సో ఆ హోటల్స్ నుంచి దే హ్యావ్ అ వ్యూ. మన ఫైర్ వర్క్స్ ఇప్పుడు నైట్ 9కి ఇంకా 12కి జరిగే ఫైర్ వర్క్స్ని చూడొచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ వ్యూ ఉన్న రూమ్ వచ్చేసి దే వర్ కాస్టింగ్ అరౌండ్ $600 to $1,200. యా, వాట్ ఐ సెడ్ వాజ్ $600 to $1,200 వరకు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 35,000 40,000 నుంచి ఆల్మోస్ట్ ఒక 80,000-90,000 వరకు ఉన్నాయి అన్నమాట కాస్ట్ ఒక్కొక్క రూమ్, వ్యూతో ఉన్న రూమ్స్. సో న్యూ ఇయర్కి ఆర్ ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు ఇట్లా మొత్తం లైటింగ్స్ చేస్తుంటారంట. లైక్ కెనడా డే, నేను పాస్ట్ 3 yearsలో ఈవెంట్స్ ఉన్నప్పుడు నాకు ఆల్వేస్ ట్రాఫిక్ కానీ ఒక భయంతో నేను వెళ్ళలేదు. బట్ దిస్ టైమ్ సిన్స్ లక్కీ వాజ్ హియర్, ఐ టుక్ ఎన్ ఆపర్చునిటీ. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఫ్లడ్ లైట్స్ వచ్చేసి ఫాల్స్ మీద ఫోకస్ చేస్తారనమాట. హార్స్ షూ ఫాల్స్ అండ్ చిన్న ఫాల్స్ 2 ఉన్నాయి కదా, అట్లనే మన ఇండియన్ ఫ్లాగ్ కూడా సాఫ్రన్ వైట్ అండ్ గ్రీన్ కలర్స్ని వాటర్ మీదకి ఫ్లడ్ లైట్స్తో వేసిందనమాట. మన ఇండియన్ ట్రైచ్ ద ఫ్లాగ్ కలర్ April 28, 2021 కోవిడ్ కేసెస్కి అగెన్స్ట్గా మనం లైక్ వీర్ ఫైటింగ్ గ్రేట్ అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి లైక్ కలర్స్ ఇప్పుడు చూడండి మీరే లైక్ ఎన్ని షేడ్స్లోకి మార్చేస్తున్నారో. సో దే వర్ డూయింగ్ ఆల్ ద రెయిన్బో కలర్స్ అండ్ ఆల్ అదర్ కలర్స్ ఇన్ ద కలర్ ప్యాలెట్ యాక్చువల్లీ. సో ఇందాక మనం చూసింది వచ్చేసి హార్స్ షూ ఫాల్స్ అని అంటాము, అది యూ షేప్లో ఉంటుంది కాబట్టి. అండ్ ఇది అమెరికన్ ఫాల్స్ అని అంటాము. నయాగరా ఫాల్స్ ఈ 2 కూడా, బట్ వాటికి డిఫరెన్స్ ఎందుకు అని అంటే అదేమో చాలా పెద్ద ఏరియాలో ఉంటుంది అండ్ 720 meters హైట్, ఇది వచ్చి 320 meters అట్లా ఉంటుంది. అండ్ ఈ ఫాల్స్ కంప్లీట్గా మనకి కెనడా వాళ్ళకి వ్యూ ఉంటుంది అనమాట, ఎందుకంటే యుఎస్ నుంచే ఫాల్స్ పడతాయి. సో వాళ్ళకి అక్కడ వ్యూ ఎక్కువ ఉండదు. దట్ ఈస్ వై దిస్ ఇస్ కాల్డ్ అమెరికన్ ఫాల్స్, మనకి వ్యూ ఉంటుంది కాబట్టి. ద వ్యూ ఇస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ మ్యాజికల్. నాకైతే ఒక వింటర్ వండర్ ల్యాండ్, మ్యాజిక్ ల్యాండ్ అట్లాంటి ప్లేస్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. బికాస్ ఆఫ్ ద మిస్ట్, ఆ ఫాగ్, ఆ టెంపరేచర్కి చాలా కోల్డ్గా ఉన్నదానికి. అండ్ స్కై వీల్ మొత్తం లైటప్ చేసారు బికాజ్ ఇట్ వాజ్ న్యూ ఇయర్స్ ఈవ్ లైక్ ఫర్ ద సెలబ్రేషన్స్. ఆ మిస్ట్ని లైక్ రిఫ్లెక్ట్ చేసి ఆ ఏరియా అంతా ఎంత బ్యూటిఫుల్ అయింది చూడండి. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ సపోజ్ టు బీ ఆన్ టాప్ ఆఫ్ ద కార్, బట్ దట్ వాజ్ లైక్ అ క్విక్ థింగ్. లైక్ ఒక 20 seconds అట్లా పైకి ఎక్కి జస్ట్ వీడియో రికార్డ్ చేసుకొని అండ్ దెన్ రైట్ అవే ఐ వెంట్ ఇన్సైడ్. లాస్ట్ సమ్మర్లో నేను నయాగరా ఫాల్స్ వ్యూది ఒక వీడియో చేసిన, మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా. మీరు ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ స్ట్రీట్ అప్పుడు ఎంత డెజర్టెడ్గా లైక్ ఎంటీ ఉండేదో, అండ్ నౌ హౌ డస్ ఇట్ లుక్ లైక్ ఎంత కలర్ఫుల్గా, ఎంత పార్టీగా ఇదంతా ఎట్లా కనిపిస్తుందో. అస్సలు ఒక్కరు లైక్ జనాలు కూడా సరిగ్గా కనిపించలేదు, హార్డ్లీ స్ట్రీట్లో ఒక 10 మంది కూడా కనిపించలేదు ఆ బ్లాక్లో అయితే. అండ్ యూ విల్ నో ది డిఫరెన్స్.
ఇన్ఫ్యాక్ట్ ఇదంతా నైట్ వ్యూ అండ్ లైక్ ఆల్ లైట్స్ అప్ లాగా ఉంది కదా. సో ఆ వీడియోలో నేను ఏదైతే మెన్షన్ చేసినో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, ఆ వీడియోలో వచ్చేసి ఇట్స్ లైక్ డే టైమ్, లైక్ మంచి లైట్లో ఫాల్స్ అండ్ నియర్ బై టెంపుల్, బుద్ధ టెంపుల్ యాక్చువల్లీ. సో అవి రికార్డ్ చేసిన అనమాట. సో ఈ వ్లాగ్లో ఉండవు అవి. సో ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దట్ వ్లాగ్, don't forget to go hit that link there and watch. And also ఇప్పుడు మీకు డ్రాగన్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ మౌంటైన్ లాంటిది. సో నేను వెరీ ఫస్ట్ టైం నయాగరాకి లైక్ 2018లో వచ్చినప్పుడు, ఇట్ వాజ్ లైక్ అ ఫైర్ పిట్ బేసిక్గా. అందులో నుంచి ఫైర్ అవి వస్తాయి. బట్ ఐ డోంట్ నో వై ఈజ్ దట్ నాట్ వర్కింగ్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న చిన్న డ్రాగన్ లాంటి దానికి కూడా ఇట్ షుడ్ యాక్చువల్లీ ఫైర్, స్పిట్ ఫైర్ అనమాట. మేము కొద్దిసేపు చూస్తున్నాము, వీ వాంటెడ్ టు గో టు దిస్ ప్లేస్, బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళే టైం, ఐ మీన్ లక్కీని తీసుకొని నేను వెళ్ళే టైం లోపు ఇట్ వాస్ క్లోజ్డ్, టికెట్ కౌంటర్ క్లోజ్డ్ ఉండే. సో వీ వాంటెడ్ టు గో అగైన్ మేబీ లైక్ ఎండ్ ఆఫ్ జనవరి ఆర్ ఫిబ్రవరి, బికాజ్ ఒంటారియో స్టేట్ మొత్తం ఇప్పుడు లాక్డౌన్లో ఉంది, కోవిడ్ స్టేజ్ 2 లాక్డౌన్. కేసెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇంతమంది జనాలు తిరుగుతుంటే ఎందుకు పెరగవండి, కేసెస్ డెఫినెట్గా పెరుగుతాయి. ఫైర్ వర్క్స్ నైట్ 9 PM ఉంది. సో మేము మధ్యలో వి జస్ట్ మేడ్ అ క్విక్ స్టాప్ ఫర్ కాఫీ. నేను అడగట్లేదు రమ్మని. సో సంగతి ఏంటంటే, మేము లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొని బయటకు వస్తాము అని అనుకునే లోపు 3 minutes ఫైర్ వర్క్స్ 9 o'clockవి అయిపోయినాయి. అండ్ లాస్ట్కి ఒక 5-6 షాట్స్ ఉన్నప్పుడు వి వర్ ఆన్ ద ఆపోజిట్ బిల్డింగ్. సో వీ జస్ట్ స్టార్టెడ్ రన్నింగ్ టువర్డ్స్ దట్ వ్యూ. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అని అంటే, టైంకి ముందు ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్ళకండి అదనమాట. సో వీ దెన్ డిసైడెడ్ మళ్ళీ 12 o'clockకి కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా మళ్ళీ. సో అప్పుడు వద్దాము అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాము. లుక్ ఎట్ దోస్ క్యూటీ పైస్. అసలు ఆ చిన్న పాపకి ఫైర్ వర్క్స్ కనిపించట్లేదు ఆర్ లైక్ ఆ వ్యూ కనిపించట్లేదు ఫాల్స్ది అని చెప్పి వాళ్ళ అక్క షీస్ క్యారింగ్ హర్. దట్ ఈస్ సో ప్రిటీ, లైక్ మంచిగా అనిపించింది నాకు. అండ్ దే వర్ ఆల్సో దేర్ వెన్ వీ కేమ్ బ్యాక్ అట్ 12 o'clock ఫైర్ వర్క్స్. సో ఇక్కడ బార్డర్లోనే డ్యూటీ ఫ్రీ అనేది ఉందన్నమాట. మనకి ట్యాక్సెస్ ఎవేట్ చేయడానికి అదొక ఆప్షన్. సో ఇక్కడ ఏముంటాయి అని చెప్పి ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు నేను. ఐ హావెంట్ బీన్ దేర్ ఎవర్. సో ఆకలి స్టార్ట్ అయిందనమాట మాకు. ఆల్మోస్ట్ ఎప్పుడో సాయంత్రం తిన్నాం కదా బయలుదేరేటప్పుడు. అండ్ ఇంతమంది జనాల మధ్యన లైక్ నడుస్తుండే లైక్ చీదరైతుండే చాలా. సో ఆకలి ఒకటి, మధ్యలో ఈ జనాలు ఒకటి, ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేటింగ్. అండ్ దెన్ వి డిసైడెడ్ సరే ఒకసారి ఒక స్కై వీల్ ఎక్కేద్దాము. స్కై వీల్ ఎక్కేసి దెన్ విల్ గో హ్యావ్ సమ్ ఫుడ్ అని. అండ్ ఈ స్కై వీల్కి టికెట్స్ మనం ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు, లేకపోతే ఇక్కడ ఈ రిజర్వేషన్ దగ్గర కూడా టికెట్స్ దగ్గర వచ్చి తీసుకోవచ్చు. పర్ అడల్ట్ వచ్చేసి $14 అండ్ చైల్డ్ అయితే $7. సో $14 ప్లస్ ట్యాక్స్ అంటే $16 అవుతుంది. ఆల్మోస్ట్ 900 రూపీస్ ఈ టికెట్ అడల్ట్కి. చిన్నపిల్లలకైతే అందులో సగం అరౌండ్ 450 రూపీస్ అవుతుంది అనమాట. సో మొత్తం వచ్చేసి 42 గండోలాస్ ఉంటాయి అన్నమాట ఈ నయాగరా స్కై వీల్కి. గండోలా అంటే ఇప్పుడు ఒక ఎన్కేస్డ్ యూనిట్, లైక్ మొత్తం విండోస్ అంత టెంపరేచర్ కంట్రోల్డ్ ఉంటుంది. ఇఫ్ వీ వాంట్ ఇట్ టు బి వార్మ్, ఎస్పెషల్లీ లైక్ ఇప్పుడు లాగా వింటర్స్లో ఆ టైంలో అయితే వీ విల్ హ్యావ్ ద టెంపరేచర్ సెట్టింగ్ ఆల్రెడీ. లేదా ఎండాకాలం అట్లాంటి టైంలో అయితే కొంచెం ఎయిర్ కండిషనింగ్ లైక్ ఏసీ కొంచెం చల్లగా పెట్టి టెంపరేచర్స్ని హ్యాండిల్ చేయడానికి అనమాట. సో స్కై వీల్స్కి జైంట్ వీల్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, జైంట్ వీల్స్ ఫాస్ట్గా తిప్పేస్తాయి. ఇట్స్ లైక్ అ రైడ్, ఫన్ రైడ్ లాగా.
సో ఇది వచ్చేసి వ్యూ కోసము, లైక్ చుట్టుపక్కల ఒక ఎన్ని కిలోమీటర్స్ వరకు మనకి వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్కై వీల్. సో దానికి దీనికి డిఫరెన్స్ అది. డు నాట్ మిస్టేక్ స్కై వీల్ ఫర్ జాయింట్ వీల్ అండ్ జాయింట్ వీల్ ఫర్ స్కై వీల్. సో మనం పాస్ చూపించి స్కాన్ చేయించుకొని వెళ్ళిపోవాలి లోపలికి. అండ్ దెన్ వీ విల్ హ్యావ్ టు వెయిట్. నార్మల్గా అయితే ఒక ఫ్యామిలీ ఒక గండోలాలో లైక్ 6 members to 8 members మ్యాక్సిమం ఒక దాంట్లో ఉంచుతారు. వీవర్ 5, సో మమ్మల్ని 5 members ఒకదానికి అలొకేట్ చేసినారు అనమాట. ఒక గండోలాలో మేము 5 members కూర్చున్నాం. యాక్చువల్లీ ఫాల్స్ కలర్స్ మార్చేసారు కదా, పెద్దగా కనిపించట్లేదు ఇందులో. ఇది గోల్ఫ్ ఏరియా కిందదంతా. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ వ్యూ. పెద్ద ఫాల్స్ కూడా కనిపిస్తుంది. అండ్ ఈ లైట్స్ అంటే నేను గండోలా టూర్ కూడా చేస్తున్నాను అనమాట. సో ఇవి లైట్స్ వేసుకోవడానికి అనమాట. అండ్ ఇది ఫ్యాన్, మ్యూట్ దేనికో నాకు తెలియదు. అండ్ ఎమర్జెన్సీ కాల్. మోనికా అయితే లిటరల్లీ అసలు ఎవరిని పట్టించుకుంటలేరు, వాళ్ళు ఇద్దరు వాళ్ళ లోకంలో ఉన్నారు. సో ఇందాక నేను మెన్షన్ చేసిన గోల్ఫ్ ఏరియా అండ్ ఆల్సో ఫైర్ వాల్కనో లాగా పనిచేస్తుందని చెప్పినా కదా, అది అనమాట వ్యూ. మమ్మీకి హైట్స్ మస్తు, కానీ హైట్స్ అంటే భయము. మా కోసం ఎక్కుతుండే పాపం, డాడీకి మా కోసం ఎక్కుతుండే. లక్కీకి చాలా ఇష్టం. హలో పిల్లి, నీ సిగ్నేచర్ లక్కీ ఏమన్నాడు. ఇందాక మనం ఈ అమెరికన్ ఫాల్స్ మంచిగా రెయిన్బో కలర్స్ లాగా, యూనికార్న్ కలర్స్ లాగా చూసినాం కదా. నౌ దే చేంజ్ ద కలర్స్ ఇంటూ డిఫరెంట్ థింగ్. అండ్ ఇది మన వ్యూ లైక్ ఆల్మోస్ట్ కిందకు వస్తూ ఉంటే, సో ఒక ప్యాసింజర్ తర్వాత ఇంకొకరు ఎక్కాలి అని అన్నప్పుడు ప్రీవియస్ వాళ్ళు ఒకవేళ ఇఫ్ దే ఆర్ కోవిడ్ ఇన్ఫెక్టెడ్ ఎట్లా అని అనుకుంటే దే ఆర్ క్లీనింగ్ ఇట్. కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో అవుతున్నారు వాళ్ళు. అయినా మన సేఫ్టీలో మనం ఉండడం అండ్ ఆల్సో మన శానిటైజర్స్ మనం క్యారీ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ కదా. వై డూ వీ హ్యావ్ టు టేక్ రిస్క్ అని. సో జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. తిన్న తర్వాత రైడ్స్ ఎందుకులే అన్నట్టు అనుకుని వి వెంట్ టు స్పీడ్వే, గో కార్టింగ్ లాంటిదే. సో టికెట్ సేల్స్ క్లోజ్ చేసింది. నేను ఇందాక మీకు చెప్పినట్టే దాట్ వాజ్ అ బిగ్ ఫ్లాప్ ఆ రోజు. దీని ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ స్కై వీల్ దానిలాగానే ఉండే, like 15 and 4 something like that. After this we had so much of drama. మా ఫుడ్ దగ్గరికి అంటే మాకు ఫుడ్ దొరకడానికి మేము వెళ్ళిన ప్లేసెస్లో లైక్ పెద్ద లైన్స్ ఉండే, లేకపోతే ఫుడ్ స్టాల్స్ ఆర్ స్టోర్స్ క్లోజ్ చేస్తుండే. somehow we luckily were able to eat something. పిజ్జా తీసుకున్నాము. అండ్ హే శాంటా, ఎగ్జాక్ట్లీ ఎట్లుంది. తీర్థయాత్రలలో కూడా ఇంతమంది జనాలు ఉండరు. అండ్ వి వెంట్ టు వెండీస్ యాక్చువల్లీ ఫుడ్ తీసుకుందామని. అక్కడ జస్ట్ మా ముందల వాళ్ళ వరకు వెళ్ళిపోయినారు. మాకు వెళ్ళడానికి కుదరలేదు, క్లోజ్ అన్నారు. రోడ్ క్లోజ్ చేద్దామా? సో సారీ ఫర్ ద ఇంటరప్షన్. అయితే అక్కడ వెండీస్ నుంచి విల్ గోయింగ్ టు హార్డ్ రాక్ కెఫే. హార్డ్ రాక్ కెఫేది కూడా మొత్తం కాలేదు. సో పిజ్జాలో ఆల్మోస్ట్ ఒక 55 minutes లైన్లో నుంచి ఉంటే పిజ్జా వచ్చింది. సో వీ టుక్ పిజ్జా. అది కూడా మేము లాస్ట్ మినిట్లో మిస్ అవుతాం, ఫైర్ వర్క్స్ అనుకున్నాము. అనాథ పిల్లలు కూడా ఫుడ్ కోసం ఇంత వెయిట్ చేయాలనుకుంటా. ఇంకొక 5 minutes ఉంది న్యూ ఇయర్ ఈవ్కి. సో మేము ఫాల్స్ దగ్గర, ఇక్కడ ఫాల్స్కి లైట్స్ అవి వేస్తున్నారు. సో ఇక్కడ నుంచి వ్యూ బాగుంది అని అంటే లిటరల్లీ మీరు ఇక్కడ చూస్తే జనాలు అందరూ వీరు లైక్ వెయిటింగ్ ఇన్ లైక్ లైన్. సో వ్యూ వస్తుంది, మంచి వ్యూ అని. మా ఫుడ్ కూడా ఇక్కడ ఉంది, తినాలి. ద హంగ్రీ గర్ల్ వైట్ రైస్ లాగా ఉన్నానండి. యాక్చువల్లీ నేను మీకు ఒక ఇల్లుల గురించి ఒకటి చెప్పాలి. లక్కీ నిన్ననే చెప్పింది, నేను బ్లాగ్లో మాట్లాడిపియాలి అని చెప్పి ఐమ్ జస్ట్ హోల్డింగ్ ఆన్ టు దట్. దగ్గరికి వెళ్ళకుండా మంచి పని చేస్తుంది. అదే ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. యాక్చువల్లీ మిస్టర్ అంతా మన ముఖం మీదే ఉంటుంది. సో ఇంకా ఫైర్ వర్క్స్కి 2-3 minutes ఉంది. అందరూ లైక్ పార్కింగ్ లైట్స్ ఆన్ చేసుకొని రోడ్ మీద ఆపేశారు. అండ్ ఆల్సో యూ కెన్ సీ లైక్ పీపుల్ అందరూ ఆ బార్డర్ దగ్గర ఉన్నారు.
సో స్ట్రీట్ మొత్తం బేసిక్ ఇప్పుడు బ్లాక్ అయి ఉంటుంది అనమాట. అండ్ యూ సీ పీపుల్ హియర్ ఇన్ దిస్ రీజన్ అదంతా కూడా నించుని ఉన్నారు టు వాచ్ ద ఫైర్ వర్క్స్. Thank you so much for watching till here. Do not forget to hit like, share and subscribe to Vlog Canada and Instagram page Prahalika_Myakala. Thank you all. Signing off. Bye.